హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు దివ్య. ఈరోజు వీడియోలో కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కాకరకాయలని నీట్గా కడిగి ఇలా కట్ చేసుకొని మిడిల్లో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లోకి పెరుగుని తీసుకోవాలి. అందులోకి కొంచెం వాటర్ పోసుకొని అందులోనే కాకరకాయలను కూడా వేయాలి. ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ సాల్ట్, కొద్దిగా పసుపు. నెక్స్ట్ మూత పెట్టేసేయండి. చిన్న మంట మీద బాయిల్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి చూడండి ఎలా బాయిల్ అవుతుందో. కలర్ కూడా ఆల్మోస్ట్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక 5 minutes బాయిల్ చేద్దాం. ఇలా బాయిల్ చేయడం వల్ల పెరుగులో కాకరకాయలో ఉండే చేదు కొంతవరకు తగ్గుతుంది, ఎక్కువ చేదు ఉండదు. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు కొన్ని వెల్లుల్లి, అలాగే కారం, కొద్దిగా సాల్ట్ కూడా వేద్దాం. ఇప్పుడు వెల్లుల్లి కారం తయారు చేద్దాం. మంచిగా రోట్లోనే తయారు చేసుకోవచ్చు. మనం ముందుగా బాయిల్ చేసుకున్న కాకరకాయ ముక్కలు చల్లారాక అందులోకి మనం ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని ఇలా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్ పోసుకుందాం. 1 cup ఆయిల్ అనేది తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక అందులోకి కాకరకాయ ముక్కల్ని వేద్దాం. ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వాలి, కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేద్దాం. కరివేపాకు వేసాక ఒక 3-4 minutes ఇలా చిన్న మంట మీద ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంది కదా ఈ రెసిపీ, మీరు ట్రై చేయండి. అంతే అండి, కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.